గారు అయితే ప్రస్తుతం మనం సుధాకర్ శర్మ గారు ఏదైతే విశ్లేషించారో పూర్తిగా అసలు కార్ రేస్కు సంబంధించి ఎలా మొదలైంది, ఎట్లా వచ్చింది, దాని తర్వాత అది అధికారికంగా అనధికారికంగా ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ జరిగిన వాస్తవమే. కాకపోతే ఏంటంటే దాంట్లో అరవింద్ కుమార్ కానివ్వండి, లేకపోతే బిఎల్ఎన్ రెడ్డి గారి కానీ వారిని చేర్చడం ద్వారా వారికి కాకుండా నేను కేవలం పూర్తి బాధ్యత మాదే అని అంత గంటాపదంగా ఎవరైతే కేటీఆర్ చెప్తున్నారో దీని మీద సారాంశం ఏంటి ఒకసారి మనం మన బీజేపీ నేత అయిన పల్నాటి వెంకటరెడ్డి గారిని అడుగుదాం. పల్నాటి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ అంతా ధీమా ఉండడానికి కారణాలు ఏంటి? అసలు ఈ వాస్తవానికి ఈ కార్ రేస్ వెనుక ఉన్న ఏంటి సందేశం ఏంటి? ముందుగా మీకు అలాగే ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఈ ఫార్ములా రేస్ అనేది బేసిక్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి తెచ్చినాం అని చెప్పేసి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ పెంచడానికి బదులు ఇప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉపయోగపడ్డట్టు కనబడుతుంది. ఆయన కూడా డ్యామేజ్ అయ్యాడు దీంట్లో. ఎందుకు చెప్తున్నా అంటే బీయింగ్ ఏ మున్సిపల్ మినిస్టర్గా ఆయనకి విధి విధానాలు తెలిసి కూడా మరి 55 కోట్ల రూపాయలు 54,87,77,000 రూపాయలు మరి ఇది ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ నోట్ లేకుండా, సీఎంకు చీఫ్ మినిస్టర్ అప్పుడు కేసీఆర్ గురికి తెలియకుండా, ఆర్బీఐ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా డైరెక్ట్గా ఆయన సంతకం చేసి ఆయన ద్వారా తర్వాత అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ద్వారా పంపించారు విదేశీ కంపెనీకి, లండన్ బేస్డ్ కంపెనీకి విదేశీ కరెన్సీ రూపంలో ట్రాన్సాక్షన్ చేసిరని చెప్పి ఇప్పుడు అభియోగం. ఎందుకు చేశారు ఏంటి అనేది సొంతంగా ఎందుకు తీసుకున్నాడు? బీయింగ్ ఏ మినిస్టర్గా ఆయనకు తెలుసు, ఆయన కంట్రోల్స్, ఆయన లిమిటేషన్స్ తెలుసు, ఏ విధంగా ఇట్లాంటి వచ్చినప్పుడు పేమెంట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని. క్యాబినెట్ అప్రూవ్ లేకుండా సొంత జాగీర్ లాగా, సొంత ఆస్తిలాగా ఎవరు వెనకాల వాళ్ళ తాతలు సంపాదించినట్టుగా డైరెక్ట్గా సంతకం పెట్టి మీరు పంపించేసేయండి, నేను తర్వాత చూసుకుంటా అని చెప్పేసి ఒక ఫ్యామిలీ రాజకీయం, ఒక ఫ్యామిలీ కుటుంబము ఏదైతే ప్రభుత్వంలో ఉండి ఇగో మేమే చేసుకుంటాం, మీ నలుగురే ఉంటాం అన్నట్టుగా ఓ ఆలోచనతోటి మరి క్యాబినెట్ మినిస్టర్స్ ఇంతమంది ఉన్నారు కదా, కానీ సీఎం కూడా తెలియకుండా దాన్ని పంపించారంటే, దాన్ని ట్రాన్సాక్షన్ చేసిరంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే ఏవైనా పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ బయట దేశాలకి 1 కోట, 2 కోట్ల, 3 కోట్ల ఒక లిమిట్ ఉంటుంది ప్రతిదానికి కూడా. ఏదైనా లిమిట్ దాటినంటే డెఫినెట్గా ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి, సంతకాలు పెట్టాలి, అప్రూవల్ తీసుకోవాలి. రెండవది ఏంటంటే 10 కోట్ల కంటే ఎక్కువ చేసిరంటే ఎక్కడికి పంపిస్తున్నారు, దేనికి పంపిస్తున్నారు, ఏ బిజినెస్ పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఆర్బీఐ దగ్గర ఉంటాయి. కానీ ఇవన్నీ తీసుకోకుండా డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ చేసిరంటే that's where the case is actually right now is imposed on the KTR. ఇదే విషయంపై ఇట్లాంటి అన్ని కూడా రేపొద్దున మళ్ళీ జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా అక్కడ బ్రీచ్ ఆఫ్ కాన్స్పిరసీ కానీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ జరిగిందని చెప్పేసి ఏసీబీ రంగంలో దిగింది. దీని మీద లోతుగా దర్యాప్తు చేస్తే డెఫినెట్ గా ఏ అయితే కంపెనీకి ఇచ్చారో, ఎక్కడికి ఇచ్చారో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. రెండవది విదేశీ కరెన్సీ రూపంలో పంపించినప్పుడు ఇక్కడ మనీ లాండరింగ్ కూడా జరిగిందేమో అన్న ఒక ఆలోచన కూడా డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆర్బీఐ అనుమతి లేకుండా పంపిస్తే మనీ లాండరింగ్ కూడా అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఇంకా మళ్ళీ ఇండియాకి వచ్చినాయా, మళ్ళీ తెలంగాణకు వచ్చినాయా, ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయా, ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా దాని చుట్టూ అంతా కూడా తిరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం. ఇదంతా కూడా పబ్లిక్ ఆస్తులు, ప్రజల సొమ్ము కాబట్టి దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇలాంటివి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒక శ్రీకాంత్ గౌడ్